ఉన్నంతలో తండ్రి లేకపోయినా తన కొడుకుని ఎంతో గారాబంగా పెంచింది. బాగా చదువుకొని ఉద్యోగం కూడా సంపాదించాడు. వాడికి నచ్చిన అమ్మాయితోటే పెళ్లి జరిపించింది. అంతా బాగుంది. ఇక తను మనుమరాలతో ఆడుకొని కాలక్షేపం చేయడమే అనుకుంది. కానీ కోడలు నవనీతకి అస్సలు తను ఉండడం ఇష్టం లేదు. వాడితో ఏదో ఒక గొడవ పెట్టుకొని నన్ను ఇంట్లోంచి పంపించేమని అనడం తను ఎన్నోసార్లు వింది. పాపం వాడి మొఖంలో ఎంతో బాధ. కొడుకు ఎప్పుడూ సంతోషంగా ఉండాలనుకుంది, కానీ పాపం వాడు మధ్యలో నలిగిపోతున్నాడు అని కొడుకు ఎంతో నచ్చజెప్పి ఓల్డేజ్ హోమ్కి వెళ్ళడానికి నిశ్చయించుకుంది. కానీ కోడలు ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోవడంతో డాక్టర్ గారు చూసి ఈవిడికి హై బీపీ ఉందాక తెలిసింది ఏమిటంటే ఈవిడికి కిడ్నీస్ పాడైపోయాయి, అర్జెంటుగా వేరే వాళ్ళ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చెయ్యాలి అని డాక్టర్ చెప్పడం షాక్ అయ్యా. భార్య ఉంటేనే కదా తన కొడుకు సంతోషంగా ఉంటాడని నా కోడలికి కిడ్నీ ఇస్తానని డాక్టర్ గారితో చెప్పింది. నా సంతోషం కోసం నీ కిడ్నీ ఇస్తున్నావా, ఎంత గొప్పదమ్మా నీ మనసు.